జనసేన పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం జనసేన పార్టీలో చేరతానని బాలినేని క్లారిటీ ఇచ్చారు. మంచి రోజు చూసుకుని ఒంగోలులో జనసేనలో జాయిన్ అవుతానని స్పష్టం చేశారు బాలినేని. తనతో పాటు అనుచరులు క్యాడర్ కూడా జనసేనలో జాయిన్ అవుతారని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచావా అని అడుగుతా ఉన్నా. కనీసం 4-5 ఇవ్వాలి కదా. కనీసం ఒక్కడు కూడా మంత్రివర్గంలో లేకపోవటం నిజంగా ఆయన మనస్తత్వం ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారికి ప్రేమ వల్ల, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నేను వైసీపీ పార్టీ వాళ్ళు నెట్టుకొని రావడం జరిగింది. మరి 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచోళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి 2 సార్లు ఆయన నా గురించి, నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం, ప్రేమ కలిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడలేదే, మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండేది. మరి దురదృష్టం మొన్న ఎలక్షన్స్ ముందులో రావటం, కొంత గ్యాప్ రావటం, అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రాలేకపోయా. ఏమైనా కానీ పవర్ అనేది ఈరోజు బాటంగా ఒకటే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను, పవర్ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా అంతే కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని యూట్యూబ్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కలిసి పనిచేసేదానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన సైనికులు, మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా, మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి పనిచేస్తామని, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. మరి అందరూ కలిసికట్టుగా మన నాయకుడు పేరు తీసుకొచ్చే దానికోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆయన అడగానే నన్ను పార్టీకి ఆహ్వానించి రైట్. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం మాజీ మంత్రి బాలినేని కీలక స్టేట్మెంట్స్ చేశారు. జగన్ తనతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీకి వచ్చినప్పుడు రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి వచ్చినప్పుడు ఆ 17 మందికి కూడా న్యాయం జరగలేదంటూ జగన్ పై కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గా, పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం ముగిసింది. ప్రస్తుతం మనతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు, ఏం చర్చించారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? భవిష్యత్తు మీద నేను ఏం డిమాండ్స్ ఏం లేదు, స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో పార్టీలో చేరాను, ఆయన మీద ఉన్న ప్రేమతో చేరాను. నాకు గౌరవం ముఖ్యమని చెప్పాను, అంతవరకే.
ఏం డిమాండ్స్ కానీ ఏం లేవు. డెఫినెట్గా ఆ పార్టీ బలోపేతం కోసం నా సాయశక్తిలో కృషి చేస్తాను. సార్, వైసీపీ నుంచి వీడుతున్నారు, క్వార్టరీ ఉందని కామెంట్ చేస్తున్నారు. క్వార్టరీ గురించి జగన్కి చెప్పారా? క్వార్టరీ విషయంలో ఎలాంటి స్టాండ్ మీకు ఉంది? గతంలో కూడా ఈ విషయంలో ఇబ్బంది పడ్డారు, ఆ విషయాలన్నీ కూడా అధిష్టానానికి చెప్పారా? నేను చెప్పడం కాదండి, ప్రజలందరూ కూడా గొగ్గోలు పెడతా ఉన్నారు బయట. వాళ్ళు అటు చేశారు, ఇటు చేశారు, ఇంతమంది చేశారు, ఎక్స్ఎమ్మెల్యేలు చెప్పారు, అందరూ చెప్పారు. అయినా వాళ్ళతోనే నడిపిస్తా ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకడు అంటే పర్సనల్ గా చెప్పను, చెప్తే ఒకడు ఏం చేశారో కూడా చెప్తా, అన్ని దగ్గర ఉన్నాయి. కానీ ఒక పార్టీ మారిన తర్వాత పార్టీలో జరిగిన విషయాలు చెప్పడం కరెక్ట్ కాదని ఉద్దేశం. అధికారం లేదనే వెళ్ళిపోయారు బాలినేని అనేది ఇప్పుడు వాళ్ళ కామెంట్ చేస్తున్నారు. ఎవరు పని చేస్తున్నారు? వైసీపీ నేతలు అంతా కామెంట్ చేసేవాళ్ళు. అంత ముందు అధికారంలో అధికారం లేని అధికారం వదులుకొని ఎవరు వచ్చారో చెప్పమనండి. ఈ కామెంట్ చేసిన వాళ్ళు అధికారం ఎవరు వదులుకొని వచ్చారు, మంత్రి పదవి ఎవరు వదులుకొని వచ్చారు, ఈ కామెంట్ చేసిన చెప్పమనండి. 4 years కంబైన్ స్టేట్ లో మంత్రి పదవి వదులుకొని వచ్చా, ఈ కామెంట్ చేసేవాడిని ఒక్కడిని చెప్పమనండి ఎవడు వదులుకొని వచ్చాడో. అది ముందులా నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మాట్లాడాలా, ఎవరు బ్యాక్గ్రౌండ్ అనేది మాట్లాడేవాడికి చెప్తా. నేను పార్టీ మొదటి నుంచి ఆయుర్వేదంలో ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అంటే మంత్రి పదవి ఇవ్వకపోయినా రీజనల్ కోఆర్డినేటర్కి ఇచ్చాం, సామాజిక న్యాయంలో భాగంగానే మంత్రి పదవి ఇవ్వలేదనేది కూడా ఒక వెర్షన్ వినపడుతుంది. ఓకే, మంత్రి పదవి ఇవ్వలేదు, డైరెక్ట్ గానే ఇవ్వట్లేదని చెప్పొచ్చు కదా. డ్రామాలు ఎందుకు మళ్ళీ ఓకే డ్రామా అయిపోయింది. రీజనల్ కోఆర్డినేటర్కి ఇచ్చారు. మరి రీజనల్ కోఆర్డినేటర్గా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప ఇచ్చారు. 4 రోజులు నన్ను ప్రకాశం తీసేశారు. అంటే నా జిల్లాలో నేను చేసుకోకుండా బయట జిల్లాలో నేను చేసేది. నేను అందుకే రిజైన్ చేశాను ఆ రోజే చేశాను. నేను అధికారంలో నువ్వు అన్నారు ఇప్పుడు అధికార పార్టీ కోసం ఇదన్నది. ఆ రోజు అధికారంలో పార్టీ ఉంది కదా, ఆ రోజే రిజగ్నేషన్ బాగా చేసిన, రీజనల్ కోఆర్డినేటర్ రిజైన్ బాగా చేసిన. అంటే ఏంటి చెప్పండి? అధికారం ఉంది కదా, అప్పుడు రిజైన్ చేసి పారేసా. చెప్పండి, ఈ మాట్లాడేవాడికి చెప్పండి. పవర్ నేను పవర్ ఎంజాయ్ చేయాలని ఎప్పుడు లేదు నాకు. ప్రజల కోసం పనిచేసా. మా కార్యకర్తలు అడగండి ఎవరినైనా ఒంగోలులో. ప్రజల కోసమే పనిచేసాం, కార్యకర్తల కోసం పనిచేసాం నేను. అంతేగాని పవర్ కోసం అయితే ఆ రోజు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఆ రోజు మంత్రి పదవులు పెట్టాను, రీజనల్ కోఆర్డినేటర్ కూడా రిజైన్ చేశా. అప్పుడు అధికారంలో ఉన్నాంగా, 2 years అధికారంలో ఉన్నాం. ఆయన రిజైన్ చేశా, గన్మెన్ వెనక పంపించా. అంటే ఈయన చేసే పనులకి నేను తట్టుకోలేక దాన్ని అలిగాడు అంటారు. ఏంటంటే అలిగేది? దేనికి అలుగుతారు? బాధతోటి అడుగుతావా? బాధతోటి ఆయన చేసే పనులకి ఇష్టం లేక చేసాం, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. ఎవరైతే మాట్లాడేవాళ్ళు వాళ్ళకి చెప్పండి, వాళ్ళని అడగండి. మీరు ఏం త్యాగం చేశారా ఒకసారి చెప్పండి, ఆయన ఈ త్యాగం చేశాడని అడగండి. సార్, పార్టీ మారుతున్నట్టు, పార్టీ వీడుతున్నట్టు జగన్తో చర్చలు జరిపారు కదా, గతంలో ఇటీవల కలిసారు. ఏం చెప్పారు సార్ పైన? జనసేనలో ఎలా ఉండబోతుంది సార్ రోడ్? జనసేనలో ఇది మొత్తానికి వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి ఇబ్బందులు, అలాగే పడినటువంటి అవమానాలు తట్టుకోలేక నేను ఇప్పుడు బయటకు వచ్చానంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇదే విషయాన్ని జగన్కి చెప్పాను అనేక సార్లు. క్వార్టరీ విషయంలో ప్రధానంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆ క్వార్టరీ విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది. క్వార్టరీని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో క్వార్టరీ వల్ల, ఆ క్వార్టరీని మరొకసారి కొనసాగిస్తున్నారు. అందువల్ల నేను వైసీపీకి రాజీనామా చేశానంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇక జనసేన పార్టీలో చేరే అంశానికి సంబంధించి అలాంటి డిమాండ్ కూడా పెట్టలేదు. ఏ డిమాండ్ లేకుండా పవన్ కళ్యాణ్ అభిమానంతోనే ఇప్పుడు జనసేనలో జాయిన్ కాబోతున్నాను, ఒంగోలులోనే ఈ జాయినింగ్ కార్యక్రమం ఉండబోతుంది, ఒంగోలుకి నేరుగా పవన్ కళ్యాణ్ రమ్మని నేను కోరడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారంటూ కూడా బాలినేని చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీలో తాను పడినటువంటి ఇబ్బందుల గురించి కూడా బాలినేని చెప్తూ వస్తున్నారు. కొన్నిసార్లు ఏడ్చాను, కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితుల్లో గన్మ్యాన్లు కూడా వెనక్కి పంపించాను. రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు ఇచ్చారు, కానీ కోఆర్డినేటర్గా చేసే అవకాశం ఇవ్వలేదు. రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు ఇచ్చిన కొద్ది రోజులకే ఒక జిల్లాను కూడా తీసేశారు. ఎలాంటి పనులు కూడా చేయనివ్వలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మంత్రి పదవి విషయంలో ఏదైతే రెండోసారి మంత్రి పదవి కొనసాగించలేదనే విషయంలో మొదటి
మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత అనేక విషయాల్లో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, తర్వాత అధిష్టానానికి సంబంధించి బొజ్జగింపులు చేయడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. ఏదైనప్పటికీ ఓవరాల్గా ఆయన అయితే పార్టీ నుంచి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేనలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు కాబోతుంది. త్వరలోనే మంచి రోజు చూసి జనసేన పార్టీలో జాయిన్ అవుతానంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి చెప్పడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఎలా ఉండాలి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలను సమన్వయం ఏ విధంగా ముందుకెళ్లాలి, ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో ఏ విధమైనటువంటి రాజకీయం ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య చర్చలు అయితే సుదీర్ఘంగా జరిగాయి. దాదాపు గంట ఇద్దరు కూడా కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించుకున్నారు. త్వరలోనే జనసేన పార్టీలో ఒంగోలు కేంద్రంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ కాబోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు చాలా మంది జాయిన్ అవుతారు, ముఖ్యంగా అనుచరులు, అలాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా జాయిన్ అవుతారంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇది కూడా ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓకే దుర్గా.